గత వారంలో నేను ఒక ఉదయం బైబిల్ తీసుకుని బైబిల్ చదువుతూ ఉంటే నాకు ఒక పాయింట్ నన్ను బాగా పట్టుకుంది. నేను పర్సనల్గా చాలా బ్లెస్ అయినది. వెంటనే నేను పక్కన పాస్టర్ గారు ఉంటే పాస్టర్ గారికి కూడా చెప్పాను. సో దిస్ ఇస్ ఇది ఇది దేవుడు ఇది నాతో ఇది మాట్లాడాడు అని. ఓకే, లెట్స్ రీడ్ ద వర్డ్. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యం. చదవండి అమ్మ. నీ తండ్రియు బలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకుని మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎలుకబండ్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు అతడు జనులతో కూడా బస చేయడు. చాలండి ఈ మాట అక్కడ జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. దీనికి ముందు జరిగినటువంటి చరిత్రను కూడా ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను, ఒకసారి గ్రహించండి జాగ్రత్తగా. 17వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ వస్తే, దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతనిని బెదిరించిన ఎడల అతని యుద్ధనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రమే హతము చేసి జనులందరూ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదుని తరిమి పట్టుకుందనని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా, ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనపడెను. అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినున్నట్లు అతన్ని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞయగా, హూషై అబ్షాలోము వద్దకు వచ్చెను. అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి, అతని మాట చొప్పున మనము చేయకుందుమా అని నీ ఆలోచన ఏదైనాను చెప్పమని అతను అడుగగా, హూషై అబ్షాలోముతో ఇట్లనెను, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. గమనించండి, దావీదు గురించిన ఒక సాక్ష్యం ఏంటంటే, నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారును మహాబలాఢ్యులు, అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంట్ల వంటి వారే రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయుడు, అతడు ఏదో ఒక గుహయందో మరి ఏ స్థలముందో దాగియుండును. గమనించండి, మీకు సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదును పట్టుకుని తన తండ్రినే చంపేసి రాజ్యాన్ని తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఒక్కొక్క విధానంలో తీసుకెళ్ళాడు బైబిల్ గ్రంథంలో కూడా. అంటే ఇప్పుడు దావీదుని చూడండి, సొంత కొడుకు తరుగుతున్నాడు దావీదుని. సరే, మొత్తానికి ఈ అబ్షాలోము ఏం చేశాడంటే, అబ్షాలోముతో ఉన్నటువంటి ఒక అతను ఏమన్నాడంటే, నువ్వు అంటే కనుక వెళ్ళి మీ నాన్నని చంపుకొని వచ్చేస్తాను నేను, అతను అనుకున్న వాళ్ళందరూ భయపడిపోయి వచ్చి నీ పక్షాన్ని చేరతారు, నీకు శత్రుశేషం అనేది ఉండదు, ఇంక నువ్వు హ్యాపీగా రాజైపోవచ్చు, కంప్లీట్గా నీకు అపోజిషన్ అనేది ఉండదు అన్నటువంటి విషయాన్ని చెప్పినప్పుడు అబ్షాలోము ఏం చేస్తాడంటే, ఒక సలహాదారుడు హూషై ఆయన పిలిపించి, ఏమండి ఏం చేద్దామంటారు, మీ ఆలోచన ఏంటని అడిగితే హూషై గారు అంటారు, మీ నాన్న నీకు దొరకడు అని అన్నాడు. అంతేలాగా ఏంటండి, మీ నాన్న నీకు దొరకడు. మీ నాన్నతో పాటు ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, అడవిలో ఎలుగుబంట్లను పోగొట్టుకున్న వాళ్ళలాగా రేగిన మనసుతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సరే, వాళ్ళ సంగతి తీసి పక్కన పెట్టి అసలు నువ్వు మీ నాన్నని పట్టుకోలేవని అన్నాడు. ఎందుకనంటే, మీ నాన్న ఏమన్నా అందరిలాగా సరదాగా నలుగురితో పాటు, మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను, నలుగురితో పాటు సరదా కబుర్లు చెప్పుకుంటానో తచ్చెట్లాడుతాను ఇటు తిరుగుతాడు అనుకున్నావా? మీ నాన్న ఎక్కడుంటాడు అనంటే, అతడు జనులతో కూడా బస చేయడు, అతడు ఏదో ఒక గుహయందో మరి ఏ స్థలముందో దాగియుండును. ఏదో ఒక ఏరియాలో ఉంటాడు, అందరితో ఉండడు. నోట్ చేసుకోండి మాట ఏంటండి, అతడు ఏదో ఒక ఏరియాలో ఉంటాడు, ఏదో గుహలో దాక్కుంటాడు, గుహలో ఉంటాడు, అంతేగాని అందరూ దొరికినట్లు నీకు దొరకడు. ఒక మాట మీకు నేను స్ట్రైట్గా చెప్తాను, గుర్తుపెట్టుకోనండి. మీరు అందరిలాగే మీరు దొరికే వాళ్ళు అయితే మీరు ఎవరికి దొరుకుతారో తెలుసా? సాతానుకు దొరుకుతారు. నేను మరలా చెప్తున్నాను మీకు, ఇంకా స్ట్రైట్గా చెప్పమంటారా మీకు అర్థం భాషలో? లోకస్తులను తీసి పక్కన పెట్టండి. అందరు క్రిస్టియన్స్ లాగా మీరు కూడా గుంపులో అన్నట్లుగా మీరు గనక
నార్మల్గా కనుక మేము చర్చికి వెళ్తున్నాం, చప్పట్లు కొట్టుకుంటున్నాము, మేము ప్రార్థన చేస్తున్నాము, లేదా మాకు 4 శ్రమలు ఉన్నాయి, మాకు 4 అద్భుతాలు జరిగినాయి, దేవుడు మమ్మల్ని దీవించాడు, ఇది మీ క్రిస్టియానిటీ అయితే నిజం చెప్తున్నాను, ఈజీగా సాతాను వేసిన స్కెచ్లో ఈడు పలానా చోట ఉంటాడన్న విషయం సాతానికి అర్థమైపోద్ది. క్రిస్టియన్ ఎక్కడుండాలి అని అంటే, నీవు సాతానికి దొరకనటువంటి స్థలాలలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. నేను ఆ రోజు పాస్టర్ గారితో అన్నాను, చిన్ని, అందరికీ మనం అందుబాటులో ఉంటే దేవునికి అందుబాటులో ఉండలేని చిన్ని అని అన్నాను. అందరినీ సాటిస్ఫై చేయాలని మనం చూడకూడదు. ఫస్ట్ వీఆర్ సపోజ్ టు సాటిస్ఫై గాడ్ అలోన్. దేవుడే మన ప్రయారిటీ. ఇప్పుడు అందరినీ మనం మెప్పించాలి, అందరికీ నచ్చినట్టుగా మనం సంఘాన్ని నడిపించాలి, అందరికీ నచ్చినట్టుగా మనం బతకాలి. నేను కూడా 4 చోట్లకి వెళ్ళడానికి 4 కాళ్ళు పట్టుకోవాలి. వద్దు. అందరితో ఉండడో దావీదు. అతను ఎక్కడుంటాడు అని అంటే, ఎవ్వరికీ తెలియనటువంటి ఒక ప్రాంతాన్ని చూసుకుని అక్కడ గుహలో ఉంటాడు దావీదు. దావీదు జనాలతో పాటు తిరగడు. అంటే దీని అర్థం ఏంటంటే, లోకాన్ని నేను వెలేసేసాను, నా చుట్టాలను నేను వెలేసేసాను, నాకు ఎవరు అవసరం లేదు, నాకు దేవుడు ఉన్నాడు జాలేంటి, ఇది కూడా తప్పు. మనోళ్ళు అయితే ఈ 2 రకాల్లో ఉంటారు. బ్యాలెన్స్ ఉండాలి భక్తి జీవితానికి. బంధువులు స్నేహితులు ఉండటం మంచిది. నాకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. కానీ నేను ఒకవేళ వాళ్ళని కలిసినా, మాట్లాడినా, ఏం చేసినా దేవుని ఏర్పాటులోనే జరగాలి తప్పితే, సరదాగా అందరితో కూర్చుని సరదాగా అందరితో అన్నట్లుగా కనుక నేను ఉంటే నేను దేవుడికి దొరకను. ఇప్పుడు ఒక మాట చెప్పాలని అంటే, మీకు స్ట్రిక్ట్గా ఈ మాట మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాలని అంటే, మనం ఎందుకు సాతానికి చిక్కుతాం అని అంటే, ఇది చేయలేదు కాబట్టి చిక్కాం. మనం ఒప్పుకోవాలి ఆ మాటని, ఎవరిమైనా కానీ. మనం గత కాలంలో చేసినటువంటి కొన్ని మిస్టేక్స్ వల్ల ఆ పరిస్థితుల యొక్క ప్రభావం ఇప్పటికీ మనం కొన్ని అనుభవిస్తూ ఉంటాం. మనం ఎందుకు అది జరుగుతూ ఉంటుంది మన లైఫ్లో అని అంటే, వెరీ సింపుల్. నువ్వు దొరికేటట్లు పెట్టుకున్నావు, నువ్వు ఉచ్చులో వెళ్ళి కూర్చున్నావు, శుభ్రంగా పట్టుకున్నాడు అంతే వచ్చి. నువ్వు దాక్కుని ఉంటే, నువ్వు కనుక గుహలో బస్ చేసి ఉంటే, నువ్వు కనుక ప్రార్థనలో గడిపుంటే నువ్వు దొరికేవాడివి కాదు అసలు. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. నాకు చాలా ఆ మాట నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను. అతడు జనులతో కూడా బస చేయడు. మీకు స్ట్రిక్ట్గా మాట చెప్పమంటారా? సరదాగా కబుర్లు ఆడుకుందామను, లేకపోతే నలుగురిని పోగేసుకుని ఏదో చేద్దామను పెట్టుకోమాకండి. నేను ఉన్న విషయం చెప్తున్నాను. మీకు దేవుడు కావాలనుకుంటే ఇది చెయ్యండి. నేను చెప్తాను, మీకు దేవుడు కావాలా, సీరియస్గా చెప్తున్నాను. దేవుని ఆశీర్వాదం కావాలా అని చెప్పట్లా. దేవుని ఆశీర్వాదానికి దేవునికి చాలా తేడా ఉంది. ఆ 2 సెపరేట్. దేవుడు వేరు, దేవుని ఆశీర్వాదం వేరు. చాలామందికి దేవుని ఆశీర్వాదం ఉండొచ్చు, కానీ దేవుడు వాళ్ళకి దొరకపోవచ్చు. మీకు దేవుడు కావాలా, దేవుని దీవెన కావాలా? ఈ 2 సెగ్మెంట్స్లో మీరు ఎక్కడ భక్తి చేస్తారనేది మీ ఇష్టం. దేవుని ఆశీర్వాదం కొరకు మీరు ఆ జోన్లోని మీరు ఆగిపోతాను అనుకుంటే, ప్రభు మాకు శ్రమలు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, మాకు అయ్యి ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి, మమ్మల్ని దీవించు, అక్కడే ఆగిపోతారు. 95% అక్కడే ఆగిపోతారు. దేవుడు కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ సెగ్మెంట్ని దాటి వాళ్ళు వచ్చేస్తారు. వీళ్ళ ప్రాబ్లమ్స్, వీళ్ళ లైఫ్ వీళ్ళకి అసలు ఖాతరు కూడా చేయదు వాళ్ళకి. దే డోంట్ కేర్ ఆఫ్ దేర్ పర్సనల్ లైఫ్ ఫర్ ఎనీథింగ్. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఈ సెగ్మెంట్ ఎందుకు దేవుడు దావీదు నా హృదయానుసారుడని దేవుడు ఎందుకు అన్నాడంటే, దావీదు నాకు దొరుకుతాడని దేవుడికి తెలుసు, దావీదు అందరికీ దొరకడని దేవుడికి తెలుసు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? మీకు ఇంకొక మాట చెప్పమంటారా? మీకు పాపులారిటీ కావాలా, ప్రభు కావాలా? చెప్పినంత ఈజీ కాదు ఇది. ప్రభు కావాలని ఈజీ చెప్పడం. ఇట్ హ్యాజ్ ఎ ప్రైస్ టు పే. మీకు పాపులారిటీ కావాలా, ప్రభు కావాలా? ఇంకొక మాట చెప్తున్నాను, ప్రభు దొరికాడా? ఇవ్వచ్చు, దేవుడికి పాపులారిటీ ఇవ్వచ్చు, కానీ అది నిన్ను అంటకూడదు. అది పొరపాటును కూడా అది నువ్వు దులిపేసుకుంటూ ఉండాలి. దేవుడిని కృపలు ఇవ్వచ్చు, దులిపేసుకుంటూ ఉండాలి. తలాంతులు ఇవ్వచ్చు, దులిపేసుకుంటూ ఉండాలి. అభిషేకం ఇవ్వచ్చు, దులిపేసుకుని ఇదంతా కాదు, ఇదంతా కాదు, ఇదంతా దేవునికి ఉపయోగమే. కానీ నేను దేవునికి కావాలని అవన్నీ తీసి పక్కన పెట్టేసి నువ్వు వచ్చి ప్రభు దగ్గర కూర్చోవాలి. అది వాళ్ళు దేవుని ఏర్పాట్లు ఉన్న ప్రజలాళ్ళు, అందరూ కాదు. నాకు ఈ మాట నన్ను నిజం చెప్పాలంటే, నేను అది చదివిన దగ్గర నుంచి నాకు లోపలంతా ప్రాణం ఎపురితిప్రైపోతుంది అంటారు చూసారా? అంటే ఎలాగనంటే, ఏదో ఒక నిద్ర పట్టంతాను, ఒక అనీజీనెస్ అంటే బాధ కాదు ఇది, లోపల ఒక స్పిరిట్ హోవరింగ్ అంటారు దాన్ని మీకు ఎలా చెప్పాలి, అది ఒక రకమైనటువంటి ఇది లోపల మరుగుతూ ఉంటే, మరుగుతూ ఉంటే కింద నుండి స్టీమ్ పైకి ఎలా వస్తుంది, ఆవిరి కాదు,
లోపల ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా ఇప్పుడు టీ మరుగుతుంది అనుకోండి, అది కింద నుంచి పైకి ఇలా తిరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? కంటిన్యూస్ లాగా అది జరుగుద్ది. సో అతడు జనులతో కూడా బస చేయడు, అతడు ఏదో ఒక గుహ యందు ఏ స్థలముందో దాగియుండును. నాకు యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం వచ్చాడు. ఆయన పగలంతా పరిచయం చేసేవాడు, జనాలకు అందుబాటులో ఉండేవాడు ఆయన. కానీ రాత్రంతా కూడా గుహలో ఉండేవాడు. గుహలో ఉన్నటువంటి ఇక్కడ ఇప్పుడు మన గుహలు ఎక్కడున్నాయి పాస్టర్ గారండి? ఇప్పుడు గుహల కోసం మనం కొండపల్లి వెళ్ళాలా లేకపోతే అక్కడెక్కడ అని అనుకోమాకండి. గుహలో అని అంటే అర్థం ఏంటంటే నీకు వేరే వాళ్ళకి ఇంకా సంబంధాలు ఉండవు, ఇంకంతే. అంటే నీ లిటరల్లీ నీ మొబైల్ ఫోను, నీ కాంటాక్ట్స్, నీ ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ మీకు ఇంకొక మాట చెప్పమంటారా, నీ కుటుంబాన్ని కూడా నువ్వు పక్కన పెట్టి రాగలగాలి. అంటే కుటుంబాన్ని వదిలేసేమని కాదు, మళ్ళీ అదే చెప్తున్నాను, జాగ్రత్త అది. ఇప్పుడు దేవుడు నన్ను పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నాడు, నన్ను గుహలో ఉండమన్నాడు అని చెప్పి ఇంట్లో వంట చేయకుండా వెళ్ళిపోయి ప్రార్థనలో కూర్చోమని కాదు ఇక్కడ పాయింట్. నిజంగా నువ్వు భక్తి జీవితంలో బ్యాలెన్స్ జ్ఞానం ఉన్న వ్యక్తి అయితే అన్నీ చక్కబెట్టేసి వెళ్ళిపోయి నీ పని నువ్వు చూసుకుంటావు అంతే. అన్నీ చక్కబెట్టాలి, అన్నీ చక్కబెట్టేసి ఇంకా రైట్ నాతో ఇక్కడ పని లేదని చెప్పేసి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం, నా హృదయంలో ప్రభు పెట్టినటువంటి ఒక భారం ఏంటంటే డోంట్ బీ అవైలబుల్ టు ఎవ్రీ వన్. అందరికీ మీరు అందుబాటులో ఉండాలి, అందరివాడు అని అనిపించుకోవాలి. ఇదేంటి ఎమ్మెల్యే మా చిన్నప్పుడు ఊళ్ళో అనౌన్స్మెంట్ వచ్చేదనమాట, ప్రెసిడెంట్ గారి ఎలక్షన్లకిను ఎమ్మెల్యే గారి ఎలక్షన్లకి. అప్పట్లో ఎల్వి కుటుంబం, నువ్వు ఒకటే కూర్చో కుర్చీ చేసుకుని. ఎల్వి రైట్ వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మాకు అనౌన్స్మెంట్ వచ్చేది ప్రెసిడెంట్ గారి ఎలక్షన్స్కిను ఎమ్మెల్యే గారి ఎలక్షన్స్కి. ఏమని చెప్పేవాళ్ళు అంటే, మనందరి మనిషి, అందరికి అందుబాటులో ఉండేవాడు, పేదల పాలిటి పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరాడంబరుడు, పిలిస్తే పలికే వ్యక్తి, గుమ్మంలో ఉండే వ్యక్తి, ఆ వ్యక్తి ఈ వ్యక్తి, ఓ పబ్లిసిటీ జరిగేదన్నమాట. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు దేవునికి పనిచేయరు. నిజంగా చెప్తున్నాను, ఇంక్లూడింగ్ పాస్టర్ అయినా కానీ విశ్వాస అయినా కానీ మీరైనా కానీ మీ షుడ్లో. నేను అందుకని మిమ్మల్ని అందరినీ పర్సనల్గా మిమ్మల్ని కడుతుంది. నేను మిమ్మల్ని అందరినీ తెలుసా, సంఘంలో ఉన్న ఒక్కొక్కరిని వీళ్ళకి ఇది బలహీనత అని అంటే దాని మీద నేను ఫోర్స్ చేయడం మొదలుపెట్టాను. మీరు గమనించారో లేదో? అన్న నేను ఇది ప్రేయర్ చేయలేకపోతున్నాను అంటే, ఎప్పుడన్నా నేను ప్రేయర్ చేస్తున్నావు అని అడిగాను. నేను లిటరల్గా మొహమ్మద్ చెప్పేసాడు, నువ్వు ప్రేయర్ చేయకుండా నువ్వేం చేస్తావు, ఏం ఆడావిడి, నువ్వు ఇక్కడికి వచ్చి నాకు పరిచయం సహకరిస్తే ఏం లాభం, నాకు దేవుని రాజ్యానికి ఏం లాభం? నువ్వు ప్రేయర్ చేయి. ప్రేయర్ ఇప్పుడు నీ లైఫ్లో ప్రేయర్ ఉండాలి. అన్న నేను ఇలా వాక్యం చదవలేకపోతున్నాను. ఎవరెవరు ఏ సెగ్మెంట్లో అయితే వీక్గా ఉన్నారో ఆ సెగ్మెంట్లో వాళ్ళని నేను ఫోర్స్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకనంటే సంఘం అని అంటే పర్ఫెక్ట్ పీపుల్ కాదు, ప్రోగ్రెసింగ్ పీపుల్. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఈ వాక్యాన్ని మనం గమనిస్తే దావీదు గుహలో ఉన్నాడు. నేను అంటాను, సంఘమై ఉన్న మీరు నేను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఒంటరిగా కూర్చునేటకు అనుభవం మనకు ఉండాలి. ఇది లేదా చెప్తున్నాను, మీరు సరదాగా అలా పట్టుకుంటాడు సాతాను, అంతే సింపుల్గా అలా పట్టుకుంటాడు ప్రాబ్లమ్స్లో నుండి. చెప్తున్నాను, జోక్ కాదు, సీరియస్లీ. సో నేను అంటాను, నువ్వు సాతానుకు దొరకకూడదా? మేక్ అవైలబుల్ టు ద లార్డ్. నువ్వు శోధనలో నుండి తప్పించుకోవాలని అనుకుంటున్నావా? ప్రభు ఆ శోధనలో నుంచి నేను తప్పించయ్యా అని ప్రార్థన చేయడం కాదు. నువ్వు పనులన్నీ పక్కన పెట్టి యూ షుడ్ సిట్ విత్ గాడ్. దేవునితో కూర్చుని నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ పరిస్థితులన్నింటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చేటువంటి నడిపింపులో నుండి నువ్వు ప్రార్థన చేస్తూ వాటిని సాల్వ్ చేసుకోవాలి. నువ్వు ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు నీ వ్యక్తిగత జీవితం గురించి ఏమంటాడు, ఒక్కొక్కసారి నీ ఫైనాన్సెస్ గురించి ఏమంటాడు, ఒక్కొక్కసారి నీ సేవకుడి గురించి ఏమంటాడు, ఒకసారి సార్వత్రిక సంఘం గురించి ఏమంటాడు, ఒక్కొక్కసారి ఎవరి గురించో నీకు దేవుడు భారం పెట్టచ్చు, ఒక్కొక్కసారి నీ గురించో నువ్వు ప్రార్థన చేసుకొని చెప్పచ్చు, నీ పిల్లల గురించి ఏమని చెప్పచ్చు. మనం ఏంటంటే ఇది పరిశుద్ధాత్మ నడిపింపు కాకుండా మనకు ఎప్పుడు మన మైండ్లో ఉండేదే ప్రేయర్లోకి వెళ్ళిపోతాం మనం. ప్రభువా నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు అది చెయ్యి, లేకపోతే నన్ను దీవించు, లేకపోతే పలానా వాళ్ళు నన్ను ఇలాగన్నారయ్యా, నన్ను అంటే మన మైండ్లో ఉన్నదే మనం చేస్తున్నాం. కానీ పరిశుద్ధాత్మ నడిపింపులో మాకు తెలియట్లా మనకు చాలామందికి. అసలు మీకు ఇంకొక మాట చెప్పాలంటే అసలు ఇది కూడా చేసేవాళ్ళు లేరు ఇప్పుడు. ఉన్న నిజం మాట్లాడుకోవాలని అంటే అసలు ఈ ప్రేయర్ కూడా చేసేవాళ్ళు లేరు. నేను ఇంకా గుహ గురించి మాట్లాడుతున్నాను. అసలు ప్రేయర్ నువ్వు చేయటం స్టార్ట్ చేసిన తర్వాత
నువ్వు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు లోబడతావు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు లోబడిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఆయన నీతో ఏం మాట్లాడతాడు తెలుసా? ఈ కాన్సక్రేషన్ నీకు సరిపోదు, నువ్వు ఇంకా లోపలికి రా అంటాడు ఆయన. నేను లెవెల్స్గా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు చాలామంది ఏంటంటే సోదరుల కోసం, శ్రమల కోసం ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ గురించి కాకపోయినా వాళ్ళ కొన్ని భారాలను బట్టి వాటి గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది నెక్స్ట్ లెవెల్, ఇంకా లోపలికి ఇది. ఇంక లిటరల్గా చెప్పాలని అంటే ఆయన నిన్ను చేయబట్టుకుని నీ ప్రార్థన నుంచి నిన్నే తీసుకెళ్ళిపోతాడు ఆయన. లేదు మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని ఉన్నాయిరా అని. ఆ విషయాలు దేవుడు చెప్పేవి నీ లోపల అర్థమవుతూ ఉంటాయి. అవి నీకు జానాలు కూడా చెప్పలేవు. పౌలు గారు ఒక మాట అంటాడు, కొన్ని విషయాలు నేను ఇంకా మాట్లాడలేను అని అంటాడు ఆయన. నేను మాట్లాడలేను, అవి నేను చెప్పలేను కూడా అని అంటాడు. అది 100% అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. కొన్ని విషయాలు దేవుడు నేర్పే విషయాలు నేను మీకు బోధించలేక కాదు, చెప్పినా మీకు అవి అర్థం కావు. ఎందుకని అని అంటే గుహ నీకు అర్థం కానప్పుడు లోతైన విషయాలు నువ్వు ఎలా అర్థం చేసుకోగలవు? ప్రభు ఒక మాట చెప్పాడు, పోయిన వారం నేను మీకు ఒక ఆదివారం చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని ఒక ఆదివారం చెప్పాను, గుర్తుందా? ఆయన అన్నాడు, అరే నేను చెప్పిందే మీకు సరిగ్గా అర్థం కావట్లేదు, ఇంకా ఆయన విషయాలను మీరు దాన్ని అర్థం చేసుకోగలరు. అందుకని నేను వెళ్ళిపోయాక ఆయన్ని పంపిస్తాను, ఆయన వచ్చి తండ్రి విషయాలు నేను ఎలాగైతే విని నేను నేర్చుకుని మీకు నేను బోధించానో అలాగే ఆయన కూడా మీకు బోధిస్తాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అన్న విషయాన్ని నేను పోయిన ఆదివారం మీకు నేను చెప్పాను. గుర్తొచ్చింది ఎంతమందికి? గుర్తొచ్చిందా? పక్కన పడేశారా? చెప్పరేంటండి? మీరు వాటిని సహింపలేరు, మీకు అవి అండర్స్టాండ్. కొన్ని మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు నేను. దేవదూతలు అంటే రెక్కలు వేసుకుని ఉంటారు అన్న ఒక ఎస్టిమేషన్ ఉంటుంది మనకి. ఏమండి, కెరూబులకి 6 రెక్కలు. ఏమంటే కొంతమంది దేవదూతలకు 4 ఉన్నాయి, కొంతమందికి 2 ఉన్నాయి. అసలు కొంతమంది దేవదూతలు రెక్కలు లేని దేవదూతలతో కూడా ఉన్నారు. ఇంకొకటి ఉన్నారు యాక్చువల్గా దేవదూతల్లో కూడా వాచర్స్ అని ఉంటారు. దేవదూతల్లో కూడా వేరే సెగ్మెంట్ ఒకటి ఉంది, వాచర్స్ అని ఉంటారు. ఈ దేవదూతలు ఏంటంటే మొత్తం మీకు అది మీకు చెప్పాలన్నా కూడా మీకు అది లిటరల్గా చెప్పాలంటే ఒక జెయింట్ వీల్ లాగా ఉంటారు వాళ్ళు. చూడాలంటే వాచర్స్ అన్నవాళ్ళు జెయింట్ వీల్ లాగా ఉంటారు. వాళ్ళ శరీరం అంతా కళ్ళు ఉంటాయి. లిటరల్గా చెప్పాలంటే నడిపించేది వాళ్ళే, అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు. అసలు దాని గురించి మనకి లోతైన విషయాలు కూడా మనకి తెలియదు, చాలామందికి తెలియదు. బైబిల్లో కూడా అంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు వాటి గురించి. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? సో ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు కొన్ని అర్థం కావట్లేదు. సో ఇవన్నీ మనం డైజెస్ట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అని అంటే మొదట నీ లైఫ్లో ప్రేయర్లో నువ్వు స్టేజెస్ ఎదుగుతూ రావాలి. నువ్వు గుహానుభవం దాటనిదే అంటే నువ్వు అప్పుడు కంప్లీట్గా దేవునికి అవైలబుల్గా ఉండే వ్యక్తి అవుతావు. అప్పుడు ఇంకొక మాట చెప్తాను, దేవుడు తన రహస్యాలను ఎవరికి చెప్తాడు తెలుసా? రహస్యం అంటే మళ్ళీ ఏదో అనుకోమాకండి. మళ్ళీ మనకేంటంటే మనకున్నటువంటి లోకం ఎంత పాడైపోయిందంటే రహస్యం అంటే చాలు ఇంకంతే, ఇంక ఎక్కడికో వెళ్ళిపోద్ది మైండ్. అంత చెడిపోయింది లోకం ఇప్పుడు ఉన్న వాస్తవం అది. దేవునికి రహస్యాలు ఉన్నాయి, దైవిక రహస్యాలు అవన్నీ. ఆ సీక్రెట్స్ అని దేవుడు ఎవరికి చెప్తాడు తెలుసా? గుహలోనే చెప్తాడు ఆయన. గుహలో చెప్తాడు, ప్రార్థన చేసే వాళ్ళకి చెప్పడు. అది మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పే మాటని? నేను అంటున్నాను, ఒక నార్మల్ క్రిస్టియన్గా మీరు ఉండాలని అనుకుంటే మీరు గుహ అనుభవంలోనికి రాలేరు. యూ కెన్ బి ప్రేయింగ్, మీరు ప్రేయర్ చేస్తుండొచ్చు, కానీ ఇక్కడ అసలు సాతానికి దొరకంది ఎవరని అంటే గుహలో ఉండేవాడు దొరకడు. గుహలో ఉండేవాడు దొరకడు. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు అది మాట భలే నచ్చింది. నాకు అనిపించింది, దావీదుకి ఏం సాక్ష్యం ఉంది. మీ నాన్న అల్లాటప్పాక అందరి దగ్గర దొరుకుతాడు అనుకున్నావా? అంటే మీకు అర్థం భాషలో చెప్పాలని అంటే, మనకు అర్థం భాష చెప్పాలంటే సరదాగా తిరణాల్లో తిరుగుతాడు అనుకున్నావా? లేకపోతే సరదాగా రోడ్డు మీద పడి తిరుగుతాడు అనుకున్నావా? సరదాగా అటు ఇటు తిరుగుతాడు అనుకున్నావా? నో, మీ నాన్న గుహలో ఎక్కడో ఎవ్వరికీ తెలియని ప్లేస్లో ఉంటాడు. ఎవ్వరికీ తెలియని ప్లేస్లో మీ నాన్న ఉంటాడు. నాకు అనిపిస్తుంది, వాట్ ఏ లైఫ్ ఇట్ ఈస్. నిజం చెప్తున్నాను. వాట్ ఏ లైఫ్ ఇట్ ఈస్. అందరికీ అవైలబుల్గా ఉంటే దేవునికి అవైలబుల్గా ఉండలేము. అందరినీ సాటిస్ఫై. ఇప్పుడు నేనన్నా కానీ మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తారు చూసారా? మీకు నేను పౌడర్ కోటింగ్ ఇచ్చి, మీకు నేను మేకప్లు వేసి, నేను మీకు నచ్చినట్టుగా ఉంటే కనుక దేవునికి నచ్చినట్టుగా ఉండలేను. మీరైనా కానీ నాకు నచ్చినట్టుగా ఉండాల్సిన అవసరం లేదే.
దేవునికి నచ్చినట్టుగా ఉండండి. మనమంతా దాని కొరకే మనం ఉన్నాం అంతే ఇంకా. వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ జస్ట్ టు ప్లీజ్ గాడ్. ఇంకా అంతకు మించిన పర్పస్ మన లైఫ్లో ఇంకోటి లేదంతే. నువ్వు ఎందుకు బతుకుతున్నావు అంటే దేవుని కొరకు బతుకుతున్నానంతే, దేవుని సంతోషం కొరకు బతుకుతున్నా తప్పితే ఇంకా నాకు ఇంకొక వేరొక పర్పస్ కానీ వేరొక పని కానీ నాకు లేదు ఈ లోకంలో అన్నటువంటి నిశ్చయతకి మీరు రాగలగాలి. అది మీకు వచ్చిందా, మీ లైఫ్లో పనిచేసేది దేవుడు తప్పితే వేరొకరు కాదు ఇంక అది. మీ లైఫ్లో మీ ఈ ప్రాబ్లమ్స్ అని అవన్నీ ఇవన్నీ ఆటోమేటిక్గా అవే సర్దుకోవాలి ఇంకా. అది నువ్వు సర్దే కాదు, అవి నువ్వు సర్దే కాదు. సో మేక్ ష్యూర్ దట్ యు ఆర్ అవైలబుల్ టు ద లార్డ్. మీరు దేవునికి ఒక్క ప్రశ్న మీరు వేసుకోవాల్సిందే. ఇప్పుడు నేను మీకు చెప్పేది ప్రార్థన చేయండి కాదు, అది దాటేశారు మీరు. ప్రార్థన చేయండి కాదు, లేదా ఇతరుల కొరకు ప్రార్థన చేయండి కాదు, ఇతరుల కొరకు ప్రార్థన చేయండి కూడా కాదు. మీరు దేవునికి అసలు అవైలబుల్గా ఉంటున్నారా? ఆర్ యూ అవైలబుల్ టు ద లార్డ్? ఆర్ యూ అవైలబుల్ టు ద లార్డ్? దేవుడికి మీతో మాట్లాడుకునే కొన్ని ఉంటాయి, దేవుడు మీతో మాట్లాడుకునే కొన్ని ఉంటాయి. సో ఆ స్టేజ్కి మీరు వచ్చినట్లయితే నిజంగా చెప్తున్నాను, శత్రువుకి దొరకను కూడా దొరకటం కాదు, అసలు ఆ ఆలోచన కూడా అవసరంలా. లిటరల్గా చెప్పాలంటే నువ్వు శత్రువుని ఎతుకుతో మొదలు పెడతావు, తరుగుతావు నువ్వు వాడిని. శత్రువుని నువ్వు తరవడం కాదు, శత్రువు నిన్ను ఎత్తుక్కుంటూ రావడం కాదు, నువ్వు శత్రువు వలన నీకు శోధనలు రావటం కాదు, నీకు బాధలు రావటం కాదు, నీ వలన ఆడికి శోధనలు వస్తాయి. నీ వలన ఈడెక్కడ దొరికాడు నా ప్రాణానికి అని అనుకుంటాడు, ఈవిడెక్కడ దొరికింది నా ప్రాణానికి, ఈవిడ వస్తుందా ఆడు వెళ్ళిపోతాడు అంతే. ఇంకా ఏంటంటే ఆయన వచ్చాడు ఆవిడ ప్రార్థన చేస్తారు, ఇంకంతే. ఇంకా వీళ్ళు వచ్చారంటే నా రాజ్యం ఎక్కడ నిలబడుతుంది? యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు అదే జరిగింది. సాతాను రాజ్యాన్ని ఎక్కడికి వెళ్తే అక్కడ కూల్చిపడేసాడు ఆయన మొత్తం. అది అనారోగ్యమే కానీ పాపం విషయంలో కానీ ఏదైనా కానీ వెళ్ళాడా యేసుక్రీస్తు ఎన్కౌంటర్ అయిందా టపక్కన ఇంకంతే. వాడెక్కడ ఆయన ఆ సందు చివర ఉంటే ఈడి సందు సర్దుకుంటున్నాడు. ఏంటంటే ఆయన వస్తున్నాడు, ఇంక నేను దేనికి ఎక్కడ, ఆయన వస్తున్నాడు. నాతో మీకేం పని అని అన్నాడు ప్రభునే. మా సమయం ఇంకా రాలేదు, మమ్మల్ని ఎందుకు హింసించడానికి నువ్వు వచ్చావు? గుర్తుపెట్టుకోనండి. అయితే సైతాన్ని మిమ్మల్ని హింసించాలా లేదా మీరు సైతాన్ని హింసించాలి, ఈ రెండు ఉంటాయి. సాతాను మిమ్మల్ని ఎప్పుడు హింసించగలుగుతాడంటే మీరు అందరికీ అవైలబుల్గా ఉండే సరదాగా పిచ్చాపట్టి కౌరులు చెప్పుకుంటా ఒక 2 అధ్యాయాలు చదువుకుని ఒక పావుగంట ప్రార్థన చేసుకుని చప్పట్లు కొట్టుకుని బతికితే గనక లేదు. మీరు గనక ఒక గుహ ఎక్స్పీరియన్స్కి గనక మీకంటూ దేవునితో ఒక ప్రాపర్ ప్రేయర్ బాండింగ్ కనుక పడిందా చెప్తున్నాను, మీ వలన సాతాను రాజ్యం కోల్టం స్టార్ట్ అవుతుంది. దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ప్రేయర్. అసలు ప్రేయర్ మీనింగే మారిపోయిందండి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో. ప్రేయర్ అంటే ప్రేయర్ రిక్వెస్ట్ అంతే. ఇంకా ఇప్పుడున్న ప్రేయర్ అంటే ప్రేయర్ రిక్వెస్టే, ప్రేయర్ రిక్వెస్ట్, అంతకుమించి ఇంకేమీ లేదు ప్రేయర్ అంటే. బట్ ఇట్స్ నాట్ ప్రేయర్. అది ప్రేయరే, బట్ దేవునికి ఇష్టమైన దేవుడు కోరుకునే ప్రేయర్ అది కాదు. దేవునికి ఇష్టమైన ప్రేయర్ ఏంటో తెలుసా? సాతాను రాజ్యాన్ని కూలిపోద్దు. నువ్వు ప్రేయర్ చేయటం, ఆ ప్రేయర్ నువ్వు చేయటం స్టార్ట్ చేసావా, జరిగేది ఏంటంటే అవుట్పుట్ సాతాను రాజ్యం కూలిపోద్ది. దట్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ప్రే. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను రాసుకున్నాను ఇక్కడ యువర్ ఫాదర్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వార్ అండ్ విల్ నాట్ టేక్ హిజ్ నైట్స్ రెస్ట్ విత్ ద పీపుల్. సో చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దావీదు ఎక్కడ దొరుకుతాడని అంటే ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఎక్కడ ఉంటాడంటే గుహలో ఉంటాడు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఒకసారి దానియేలు గ్రంథం తీద్దాం. 6:16 తీయండి ఒకసారి. దానియేలు 6:16. దానియేలు 6:16. దానియేలుని తీసుకెళ్ళి సింహాల గుహలో వేసారు. అతడు గుహ దగ్గరికి రాగానే దానియేలు
ఉమ్, ఉమ్, ఆ, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఇక్కడ దానియేలు ఒక గుహలోకి వెళ్ళాడు. దానియేలు ఒక గుహలోకి వెళ్ళాడు. నేను అంటాను, పరిశుద్ధులు దేవుని ద్వారా బలంగా అంటే వాడబడిన వారు అన్న పదం కన్నా దేవుని చిత్తాన్ని దేవుని ప్రణాళికను చేసిన వారు అని అంటూ నాకు ఇష్టం. వాడబడచ్చు, వాడబడచ్చు. ఏమండి, వాడబడట్ ఈజ్ నాట్ ద పాయింట్, దేవుని చిత్తం ఇస్ ద పాయింట్. సో ఇక్కడ దానియేలుని తీసుకెళ్ళి గుహలో వేస్తే దేవుని దూత వచ్చి దానియేలుతో పాటు ఉన్నాడంట. సింహాలు నోళ్ళు దేవుడు మూసేశాడు. దానియేలు గుహను బట్టి ఏమాత్రం భయపడలా. ఎందుకు నేనంటే, అంటే దానియేలుకు శోధన వచ్చింది. ఒక మాట చెప్తున్నాను, ప్రాణం పోయేటువంటి శోధన ఇది. ఏ శోధన అండి ఇది? చిన్న చితకదేం కాదు ఇది. ఏదో లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లం, ఈఎంఐయో లేకపోతే అదో ఇదో, మహా అయితే ఏమవుతుంది, సిబిల్ స్కోర్ డౌన్ అవుతుంది. అంతకుమించి ప్రాణం మించిన ఇదేం కాదు ఏదైనా కానీ. ఏమండి, దానియేలుగా లిటరల్గా అలా వేస్తే పీకేస్తాయి పట్టుకున్న సింహాలు. ఇంకొక మాట ఏంటంటే, సింహాలు గుహలో వేస్తున్నారు అని అంటే ఆ సింహాలను ఎప్పుడు ఆకలితోనే ఉంచుతారు. ఆ సింహాలను మేపే పర్పస్ ఏంటంటే, సరదాగా పెంచడం రాజు, శిక్ష వేయాలనుకున్న వాళ్ళ కోసం సింహాలకి ఏం పెట్టరు కావాలని. ఏం పెట్టకుండా పెడితే ఇంక ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు వాళ్ళే పెడతారు. ఇంకా అంటే సింహాలు ఎలాగ ఉంటాయనంటే ఫుల్ ఆకలితో ఉంటాయన్నమాట. ఇంకా దొరికిందే ఛాన్స్ ఎగిరి అందుకోండి. ఇప్పుడు దానియేలు ఎవరైతే సింహాల బోన్లు వేసారో వాళ్ళని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేయకముందే పైకి వచ్చి మరీ లాక్కుని లోపలికి పోయినాయి అంట అవన్నీ. అంటే ఆకలితో ఉన్నాయి లేదా ముందు నుంచి, బట్ స్టిల్ దానియేలు ఆహారం కాలా. సింహాల ఆకలితోనే ఉన్నాయి, దానియేలు ఆహారం కాలా. గుహలో ఉండేవాడు ఆహారం అవ్వడు. గుహలో ఉండేవాడు ఆహారం అవ్వడు ఆహారం. మీకు ఇంకొక మాట నాకు అనిపిస్తుంది ఏంటంటే, దానియేలు అక్కడ ఉన్నప్పుడు దూత వచ్చి ఉన్నాడంట. నాకు అనిపిస్తుంది దానియేలు ప్రతిరోజు యెరూషలేము వైపు కిటికీలు తీసి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఫిజికల్గా తన గదిలో యథాప్రకారంగా యెరూషలేము వైపు కిటికీలు తీసి ప్రేయర్ చేయటం, తను ఉన్న ఏరియానే, తను ప్రేయర్ చేసే ఒక ఏరియానే ఒక గుహ కింద అయిపోయింది దానియేలుకి. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పే పాయింట్? దానియేలు స్పిరిచువల్గా ఉండే ఆ పొజిషన్ అనేది తనకి ఒక గుహ కింద తయారు చేసేసుకున్నాడు తను. అందుకని తను గుహలోకి వెళ్ళిన జరిగిన విషయం ఏంటంటే, దేవదూత వచ్చి దానియేలు దేవదూత వాళ్ళిద్దరూ, దేవదూతకి కాపుదలే కాయొచ్చు, లేకపోతే దానియేలు దేవదూత ఏమైనా మాట్లాడుకున్నారో మనకైతే తెలియదు, కానీ దాని నుంచి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ లేదు. కానీ రెగ్యులర్గా దానియేలు ప్రేయర్లో ఏం జరిగేదో అదే గుహలో జరిగింది. ఇంకొక మాట చెప్పమంటారా ప్లీజ్? ఇంకొక మాట చెప్పమంటారా? ఆ సింహాలు దానియేలు ముట్టుకోలేకపోయినాయి. నేను అదే అంటున్నాను, శత్రువుకి దొరకవు నువ్వు గుహలో, శత్రువుకి దొరకటం అనేది జరగని పని. గుహ లేనప్పుడు నువ్వు ఎక్స్పోజ్ చేసుకున్నప్పుడు సో ఓకే ఫైన్, దీని గురించి ఇంక వదిలేసేయండి, మనం చేసేదే లేదులే కానీ ఇంకా. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకి. సో దానియేలు తనను తాను అన్నిటికీ అవైలబుల్గా ఉంచుకోవాలని చూసుకోలేదు, అందరినీ సాటిస్ఫై చేద్దామని చూసుకోలేదు, తనను తాను వేరుపరుచుకున్నాడు. సో వ్యక్తిగత ప్రార్థన విషయంలో కూడా తను ప్రార్థన చేయకూడదని ఒక శాసనం బయలుదేరినా కానీ దానియేలు ప్రేయర్ చేయడం ఆపలా. టు బీ ఫ్రాంక్ ఒక మాట చెప్పాలనంటే, ఇప్పుడు మనం అంటే తనకి విరోధంగా ఎన్ని జరుగుతున్నా కానీ తన భక్తి జీవితానికి తన పద్ధతిని మాత్రం తను మార్చుకోవాలి. నేను అంటాను, దానిని ఒక దేవుని కొరకు తనను తాను ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం అలాగుంది దానియేలు జీవితంలో. సో అందుకని ఆకలేసిన సింహాలు కూడా దానియేలు ముట్టుకోవడానికి వాడికి అర్హత లేదు, వాటికి అధికారం ఇవ్వబడలేదు.
సో నాకు అనిపించింది, నేను వ్యక్తిగతంగా కన్విక్ట్ అయిన విషయం ఏంటంటే, నీవు ప్రార్థన ఒక గుహలో నువ్వు సెపరేట్ చేసుకుని జనులకి అందరినీ నువ్వు పక్కన పెట్టి నువ్వు వ్యక్తిగతంగా నీ ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా కాకుండా దేవునికి ఏం కావాలన్న దాని కొరకు నువ్వు కనుక దేవుని సన్నిధిలోకి వస్తే, అంటే శత్రువుకి ఈ మాట మీరు డైజెస్ట్ చేసుకోవాలి. నువ్వు ఇచ్చే పర్మిషన్ బట్టే శత్రువు పనిచేస్తాడు. నీకు ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? నువ్వు ఇచ్చే పర్మిషన్ని బట్టి మాత్రమే శత్రువు పనిచేస్తాడు. నువ్వు పర్మిషన్ ఇవ్వండి శత్రువు కూడా నిన్ను ముట్టుకోలేడు. ఎందుకనంటే దానియేలు స్పిరిచువల్గా గుహలో ఉన్నటువంటి వ్యక్తి, ఫిజికల్గా తన గుహలోకి వెళ్ళినా ఆకలేసిన సింహాలు సైతం దానియేలును ముట్టుకోవడానికి అధికారం లేదు. అంటే ఒక సింహానికి నువ్వు నన్ను తినొచ్చు తినకూడదు అనేది ఎవరు డిసైడ్ చేశారు? మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? నేను ఎక్కువ వాక్యం కూడా చెప్పలేకపోతున్నా మీకు. అంటే లెవెల్స్లో మన భక్తి జీవితం ఎలాగుంటుంది అని అంటే, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం కొన్ని కొట్టుకుపోతాం. నేను అంతకుముందు మీకు కూడా చెప్పాను, నేను వైఎస్ఆర్ కాలంలో కూడా చెప్పాను, మనం దేవుని వాక్యం దగ్గర కనుక ఇది అవ్వకపోతే, సరి చేయబడకపోతే పరిస్థితులు సరి చేస్తాయి. ఇంకా అది చాలా పెయిన్ఫుల్. అది రెండోది మనుషులు సరి చేస్తారు, ఇది ఇంకా కష్టం. ఇంకా వాళ్ళ జీవితానికి ముళ్ళు అంతే, ఇంకంత చేసేదేవి లేదు. దీనికి అన్నిటికంటే ముందు నువ్వు వాక్యం దగ్గర పడిపోయావా, వాక్యం దగ్గర నువ్వు సరి చేసుకున్నావా, ఉత్తమమైన పని అది నీ జీవితంలో. ఆ దెబ్బలేదు అక్కడ తింటాం మంచిది, ఈ దెబ్బలు. ఎందుకంటే దేవుడు కొట్టిన ఒక పద్ధతి ప్రకారం ఒక బుద్ధి వచ్చేంత వరకే కొడతాడు, శత్రు కనికరం లేకుండా కొడతాడు. సరే, ఇదంతా అయిపోయింది కదా. ఈ లెవెల్ దాటి నెక్స్ట్ నువ్వు వచ్చేది ఏంటంటే, నీ లైఫ్లో ఏం జరగాలనేది నువ్వే డిసైడ్ చేసుకుంటావు. నీ లైఫ్లో ఏం జరగాలనేది నువ్వు డిసైడ్ చేసుకుంటావు స్ట్రిక్ట్లీ. ఇంకా నీ లైఫ్కి మాస్టర్ ఎవరంటే దేవుడు కాదు, నువ్వు మాస్టర్. అంటే ఎలాగా? ఇప్పుడు దానియేలు సింహాలు తనని తినాలా వద్దా అనేది దానియేలు డిసైడ్ చేసుకున్నాడు. మీకు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? దానియేలు సింహాలు బోను మనందరికీ తెలుసు, అందరికీ తెలుసు కదా, సండే స్కూల్ నుంచి చదువుతున్నాను. కానీ ఈరోజు ప్రభు నాకు కొత్తగా ఇప్పుడు ఫ్రెష్గా నేర్పిన పాఠం ఏంటి చెప్పమంటారా? ఒక సింహం నిన్ను తినాలా వద్దనేది నువ్వే డిసైడ్ చేసుకో. సింహం కూడా డిసైడ్ చేసుకోలేదు, అదే ఇటు దొరికాడు తినేసేద్దామని. తినటానికైనా సింహానికి పర్మిషన్ ఇవ్వబడాలి. ఆ పర్మిషన్ ఎవరిస్తారు? దేవుడు కాదు. యూ కెన్ డిసైడ్. దానియేలు దేవుని దూత, సింహాలేమో ఆడు కూర్చుని నోరు మూసుకుని కూర్చుని పక్కకి, దానియేలు దేవుని దూత ఏమో దేవుని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే దానియేలుకి జస్ట్ లొకేషన్ చేంజ్ అయింది అంతే. అక్కడేమో యెరూషలేము తోటి కిటికీలు తెరిచి ప్రార్థన చేసేవాడు, ఇక్కడ గుహలో ఉండి దేవునితో మాట్లాడుతున్నాడు, దూతలతో మాట్లాడుతున్నాడు, దేవుని దూతతో. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి సర్వ్. హల్లెలూయా. సో ఇది దానియేలు గుహ, ఇది అయిపోయింది. నెక్స్ట్ సమూయేలు మొదటి గ్రంథం 22:1. సమూయేలు మొదటి గ్రంథం 22:1. గమనించండి, దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు వద్దకు వచ్చాను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి నువ్వు ఒంటరిగా, క్షమించండి 22 కదా, దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరుడు అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. ఇక్కడ దావీదు ఇంకో గుహలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడనంటే అదుల్లాము అనేటువంటి ఒక గుహలోకి దావీదు వెళ్ళాడు. ఇక్కడ దావీదు కావాలని వెళ్ళి గుహలో దాక్కుంటున్నాడు. దావీదు వెళ్ళి గుహలో దాక్కుంటున్నాడు. ఎందుకు దావీదు గుహలో దాక్కున్నాడు? ఇప్పుడు నేను ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను ఎవరితోనూ నిన్న మేము ఆకిబీడి నుంచి వస్తా, నేను పక్కన కిరణ్ ఉన్నాడు మా బామ్మర్ది, వెనకాల పాస్టమ్ గారును మా అయ్యగారు ఉన్నారు, చిన్నీను మా అయ్యగారు ఉన్నారు. మేము నలుగురు వెళ్ళి ప్రేయర్కి వెళ్ళి వస్తూ ఉన్నాం.
ఏదో డిస్కషన్ వచ్చింది మాకు. డిస్కషన్ వస్తే నేను ఒక మాట చెప్పాను. దేవుడు నీ జీవితంలో ఏదైతే చెయ్యాలి, నిన్ను ఎలాగ దేవుడు చేయాలనుకుంటున్నాడో దాని కొరకు నువ్వు కష్టపడు, దాని కొరకు నువ్వు నష్టపో, దాని కొరకు నువ్వు ఏమన్నా చేయి, తప్పులేదు. దేవుడు నిన్ను కాని దానిని నువ్వు ఏదో అయిపోవాలని ప్రయత్నం చేస్తావు కదా, అది చాలా పెద్ద తప్పు. చాలామంది చేసే తప్పు అదే. మీరు వేసినారు నేను చెప్పేది. అమ్మ అది తీసారా, ఆ మైక్ తీసేసి దానికి ఆ వైర్ కూడా పీకేసి, రైట్. ఒకసారి మధ్యలో కూడా సెంటర్లో నొక్కెళ్ళి, ఎందుకని మంచిది. సో ఇది చాలా సెంటర్ కెమెరా కదిపావు, రైట్. వినండి, జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీకు లైఫ్ టైం ఇది గుర్తుపెట్టుకోవాలి. నిన్ను దేవుడు ఏది చేశాడో దాని కొరకు నువ్వు కష్టపడంతే. నువ్వు అవ్వని కొరకు నువ్వు ప్రయాసపడద్దు, తప్పది. నేను ఇదే మాట వాళ్ళతో ఏం చెప్పానంటే, చిన్ని మాయగారు కిరణ్తో మాట్లాడుతున్నాను నేను. కిరణ్, దేవుడు మనల్ని ఏది చెయ్యాలని నిర్ణయిస్తాడో అదే మనం అవ్వాలి తప్పితే ఇంక ఏది మనం అవ్వకూడదు. దాని కొరకు కష్టపడు, దాని కొరకు నష్టపో, దాని కొరకు ఏమన్నా చెయ్యి, అది నీకు లాభం, అది నీకు మంచి. అదంతా కూడా. ఇప్పుడు దావీదు గుహలో దాక్కున్నాడు. ఎందుకు గుహలో దాక్కున్నాడు అని అంటే, దావీదుకి ప్రాణ సంకటం ఉంది అక్కడ, అందుకని వెళ్ళి గుహలో దాక్కున్నాడు. ఇప్పుడు దావీదు ఎందుకు పారిపోతున్నాడు చెప్పరేంటి? ఎందుకు పారిపోతున్నాడు దావీదు? ప్రాణం కాపాడుకోవడానికి అనేది కాదు. ఎదుటి వాళ్ళు నేను చంపేస్తానని కూడా కాదు. తన జీవితంలో దేవుని చిత్తాన్ని కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు దావీదు, నువ్వు రాజు ఎందుకు అయ్యావయ్యానంటే, నాకు రాజు అవ్వాలని ఆశ పుట్టిందండి కాదు, దేవుడు నన్ను రాజు అవ్వడానికి నిర్ణయించాడు కాబట్టి నేను రాజు అవుతా. చప్పలు కొట్టడం గట్టిగా దేవునికి. ఇప్పుడు దానియేలు ఉన్నాడు. దానియేలు లైఫ్ అంతా కూడా బబులోన్లో గడిపాడు. ఇంచుమించుగా 14-17 సంవత్సరాల వయసు నుండి 70 సంవత్సరాలు దాటిన ముసలోడు అయ్యేంత వరకు దానియేలు. ఇప్పుడు తన మనసంతా కూడా ఎరుషలేం అని గుండు కొట్టుకుంటుంది. వెళ్ళిపోవచ్చు కదా దానియేలు. ఇప్పుడు రాజుని అడిగి, రాజా నేను ఎలాంటి ప్రవక్తనో నీకు తెలుసు, నేను ఏం దర్శనాలు చెప్పానో నీకు తెలుసు, నా అభిషేకం అంటే నీకు తెలుసు, నేను దేవుని దూత ఆత్మ కలిగిన అన్న విషయం 4 రాజులు చూశారు. దానియేలు ఒక్కడే ఉన్నాడు. ఏమండి, నెబుకద్నెజరు, బెల్షస్సరు, కోరేషు, దర్యావేషు 4 రాజులు. దానియేలు కనుసన్నల్లో వాళ్ళు ఏమన్నా దానియేలు మీద ఇచ్చేయడానికి వాళ్ళకి అధికారం లేదు. ఎందుకనంటే దానియేలు మామూలుడు కాదన్న విషయం వాళ్ళకి తెలుసు. ఇదిగో నేను నా రాజ్యానికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను, యెరూషలేంకి వెళ్ళిపోదాం అనుకుంటున్నానని చెప్పి నెహెమ్యాలాగా ఎందుకు దానియేలు ఆలోచించలా? నెహెమ్యా అడిగాడు కదా రాజుని వెళ్ళి, అయ్యా నేను మా రాజ్యానికి వెళ్ళిపోతాం, మమ్మల్ని పంపండి అని. దేవుడు ఏం చేశాడు? సరే వెళ్ళిపోండి అని పంపించాడు. దానియేలు ఎందుకు అడగలా? బబులోనికి ప్రవక్తగా ఉండాలని దేవుడు దానియేలు నిర్ణయించాడు. సమూయేలు ఇశ్రాయేలుకి ప్రవక్తగా ఉండాలని దేవుడు సమూయేలుని అక్కడ నిర్ణయించాడు. సో ఇప్పుడు దానియేలు వెళ్ళిపోయి నేను బబులోనికి ప్రవక్తగా ఉండను, నేను ఇశ్రాయేలుకి ప్రవక్తగా పనిచేస్తానంటే నో. బాబా మీకు అర్థం కావాలండి దేవుని విషయాలు. మీకు ఎలాగుందో కానీ నాకు కోడుతున్నట్టుంటుంది లోపల నన్ను ఒక్కొక్కసారి. ఇప్పుడు మనిషి ఎందుకు నష్టపడతాడు తెలుసా? తన జీవితంలో దేవుని చిత్తం కాని దానికోసం ఎంపర్లాడిపోతాడు, అందుకని నష్టపోతాడు. మనిషి ఎప్పుడు దీవించబడతాడు తెలుసా? తన జీవితంలో దేవుని చిత్తం కొరకు తను కనుక ప్రయాసపడితే తనకు అన్నీ దేవుడిస్తాడు. ఇప్పుడు ఎందుకు దావీదు అక్కడ అదుల్లాము గుహలో దాక్కుంటున్నాడు అని అంటే, ప్రాణం కాపాడుకోవడానికో కాదు. తను చచ్చిపోతే తన జీవితంలో దేవుని చిత్తం చచ్చిపోద్ది. నువ్వు ఎందుకు బతకాలని అనుకుంటున్నావు? ఎందుకు నీకు ఆరోగ్యం? ఎందుకు అని అంటే నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, సుఖంగా బతికి నేను బాగా దీవించబడి గొప్పోడిని అయిపోయి నీకు వచ్చిన చెప్పిన గొప్పోళ్ళకే పెద్ద సమస్యలు ఉన్నాయి. నాకు ఈ డబ్బులు వచ్చేస్తే ఒక ఇల్లు కొనుక్కుంటే, లేకపోతే ఏదేదో అయిపోతే అమ్మయ్య తిని పడుకుంటా, రాసిస్తా, పందెం కడతా నేను. ఇవన్నీ నువ్వు కోరుకున్న దానికి 10 దేవుడే తీసుకొచ్చి నీకు ఇచ్చినా నువ్వు దేవుని వాక్యం విషయంలో, నువ్వు దేవుని చిత్తం విషయంలో తప్పిపోతే సుఖశాంతులు ఉండవు నీకు. రాసి పెడతా నేను, పందెం లేదు ఆ విషయంలో. అదే దేవుని చిత్తంలో కనుక నువ్వు చేస్తే నువ్వు కోరుకున్న దానికి 10 నీకు వస్తాయి, వాటితో పాటు శాంతి సమాధానాలు కూడా నీకు వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ దేనికి మనకనంటే, మనం సుఖపడిపోవడానికి కాదు, దేవుని చిత్తం చేయడానికి ఇవన్నీ మనకు అవసరం. మీకు అర్థం కావాలి నేను చెప్పేది.
నేను ఎందుకు ఇంత లోతుగా మాట్లాడుతున్నాను అని అంటే, దావీదు పారిపోతాడు. ఎందుకు పారిపోతున్నావు దావీదు అంటే, చేతగా కాదు, సౌలు దొరికినప్పుడు చంపోతలు పెడేది దావీదు. సింపుల్ కదండి. తర్వాత ఏమంది, ప్రభు నన్ను క్షమించయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకోవచ్చు కదండి. కానీ అమ్మో నేను అభిషేకించబడిన ముట్టను, నేను అమ్మో అభిషేకించబడిన ముడితే ఏం జరుగుతుందో నాకు తెలుసు, నేను ముట్టను. దేవుడు సౌలుని అభిషేకించాడు. సౌలు చెడ్డోడే అవ్వచ్చు, స్టిల్ నేను ముట్టను. అభిషేకించబడినోడు ఎంత ఇదైందా, దేవుడు నాకు శత్రువు అవుతాడేమో, నాకొద్దు. ఈ భయం దావీదుకు ఉంది. ఆ భయం ఎవరికి లేదు, సౌలుకు లేదు. అందుకని ఏమైంది, దావీదు మీదకి అభిషేకం ఉందని తెలిసి అంతం ఏమైంది, తన కత్తి మీద కనబడి చచ్చాడు. హోప్ యువర్ అండర్స్టాండింగ్ దిస్. మీకు ఇదే మాటని నాకు ఒక బైబిల్లో మాట చదువుతున్నా నాకు అనిపించింది. యేసుక్రీస్తు ప్రభు నజరేతు ప్రాంత ప్రజల దగ్గర నుండి ఆయన తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఆయన తీసుకొచ్చి కొండపేటుకు తీసుకొచ్చి తలకిందులుగా పడదోసి చంపేద్దాం అనుకున్నారు ఆయన్ని. సొంత ప్రజలు, నజరేతు ప్రాంత ప్రజలు. ఆయన అక్కడి నుండి, వారి మధ్య నుండి ఆయన వెళ్ళిపోయాను. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడంటే, వారిలో విశ్వాసం లేనందున వారి అద్భుతములు చేయలేకపోయాను అని ఉంది. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకొక చోట ఆయన సమాజ మందిరంలో పట్టుకుందామని ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కూడా తప్పించుకున్నాడు. చాలా చోట్ల యేసు ప్రభుని పట్టుకుందామని ప్రతిసారి ఆయన తప్పించుకుంటూ వచ్చాడు. పిరుకోడా మరి గెత్సెమనే తోటలో వచ్చి బంట్రోతులు వెతుకుతుంటే, మీరు వెతుకుతున్న యేసు నేను వచ్చి పట్టుకోండి అన్నాడు ఆయన. పరిశీల శాస్త్రులతో అంటాడు, ఇంకా నాకు వెళ్ళి మీ హేరోదు గుంటనక్తో చెప్పండి, నాకు 3 రోజుల టైం ఉంది. ఈ 3 రోజులు నేను దెయ్యాలను స్వస్థపరుస్తా, 3 రోజులు నేను దేవుని పని చేస్తా, 3 రోజులు నేను పరలోక రాజ్యాన్ని ప్రకటిస్తా, ఇంకా నాకు 3 రోజులు టైం ఉందని చెప్పాడు. మరియుతోనేమో అద్భుతం చేయడానికి నా సమయం ఇంకా నువ్వు రాలేదు అని చెప్పాడు. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు దానియేలు జీవితం తీసుకోండి, దావీదు జీవితం తీసుకోండి, యేసుప్రభు జీవితం తీసుకోండి, వీళ్ళందరూ ఎందుకు తప్పించుకున్నారో తెలుసా? దేవుని చిత్తము చేయడానికి తప్పించుకున్నారు. మీకు అర్థం కావాలి అది. నేను కారులో మా కిరణోలతో చెప్పాను, కిరణో ఇప్పుడు దేవుడు దావీదు ఎందుకు రాజయ్యాడు అని అంటే, దేవుని ఏర్పాటు అది. దాని కొరకు తను పారిపోయాడా, గుహలోకి వెళ్ళాడా, కొడుకు అబ్షాలోము తెరివాడా, లేకపోతే మామ సౌలు తెరివాడా, చెప్పులు లేకుండా కొండలు ఎక్కాడా, పరిగెత్తాడా, తిండి లేకుండా బతికాడా, శత్రువులతో యుద్ధం చేశాడా, ఏమండి, లేకపోతే దేవధర్మంతో కట్టిన రాజనగర్లో ఉన్నాడా, విస్తారమైన బంగారం సిరి సంపదలు వచ్చినాయా, ఇవన్నీ కూడా దేవుని ఏర్పాటు కాబట్టి దావీదు వాటన్నింటిలో నుండి వెళ్ళాడు. ఇంకొక మాట చెప్తాను, దావీదు ఎక్కువ కష్టాలు పడ్డాడా, దానియేలు ఎక్కువ కష్టాలు పడ్డాడా? చెప్పరేంటండి. దానియేలు లైఫ్ సూపర్ లైఫ్. దానియేలుకి అసలు బంగారం, కంఠభూషణం, ఇదేంటి ఆ వస్త్రాలు, మామూలు లైఫ్ కాదు, కింగ్ లైఫ్ దానియేలుది. బట్ స్టిల్ రాజుతో ఉంటాడు తెలుసా, నీ వెండి, నీ బంగారం, నీ బహుమతులు నీ దగ్గర ఉంచుకొని నాకు అవసరం లేదంటాడు. వీళ్ళందరూ ఏం లైఫ్ అండి. నేను మీకు చెప్పాలనుకుంటున్న పాయింట్, ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయి తెలుసా? గుహలో ఉండేవాడికి అర్థమవుతాయి. అదుల్లాము గుహలో దావీదు తప్పించుకున్నాడు అని అంటే ప్రాణభయంతో కాదు, నా జీవితంలో దేవుని చిత్తం నేను కాపాడుకోవాలి అన్న భయం, బాధ దావీదుకుంది. మీకు అర్థమే బాట స్ట్రైట్గా నేను చెప్తున్నాను. నీకు నీ జీవితంలో దేవుని చిత్తం కాపాడుకోవాలనే ఆశ నీకు ఎప్పుడు కలుగుద్దో తెలుసా? నీకు గుహలోనే కలుగుద్ది. హల్లెలూయా. గుహలో ఉండేవాడు శత్రువుకు దొరకడు. గుహలో ఉండేవాడి లైఫ్ వాడి కంట్రోల్లో ఉంటుంది. గుహలో ఉండేవాడిని శత్రువు తెరివినా కానీ పట్టుకోలేడు. ఎందుకు పారిపోతున్నారు నువ్వు అని అంటే, ప్రాణభయంతో కాదు, దేవుని చిత్తాన్ని కాపాడుకోవడానికి. నేను ఇదే మాట మీకు అర్థం భాషలో చెప్తాను. మీ దేహం దేవుని ఆలయం ఉన్నదని దేవునాత్మ మీలో నివసించి మీరు ఎరుగరా అని అన్నాడు ఆయన. ఎందుకు నీ దేహం గురించి నువ్వు జాగ్రత్త పడాలో తెలుసా? నీ దేహంతో దేవునికి పని ఉంది కాబట్టి నీ దేహాన్ని నువ్వు కాపాడుకోవాలి. అది పాపం విషయంలోనైనా ఆరోగ్యం విషయంలోనైనా, రెండిట్లో కూడా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పే మాటని? సో ఇక్కడ గమనించండి, దావీదు అదుల్లాము గుహలో దాక్కున్నాడు. నేను ఇక్కడ రాసుకున్నాను, శ్రమకు భయపడి కాదు, దేవుని చిత్తము కొరకు తప్పించుకున్నాడు. హల్లెలూయా. ఇంకొక గుహ కూడా తీయండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 18:4. వాట్ ఏ గ్రేట్ గాడ్ వి సర్వ్. రాజుల మొదటి గ్రంథం 18:4 అమ్మ. రాజుల మొదటి గ్రంథం
3 నుంచి చదువమ్మా. ఆహాబు తన గృహ నిర్వాహకుడు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. దేవునికి స్తోత్రం చెబుదామండి. మీకు ఇంకొక మాట చెప్పమంటారా? గుహలో ఉన్నవాడు పోషించబడతాడండి. గుహలో ఉన్నవాడు ఏమవుతాడండి? పోషించబడతాడు. మీకు అర్థమవుతుందా? గుహలో వాడు నాకు ఆహారం కావాలి ప్రభు అని ప్రార్థన చేయడు, స్టిల్ దేవుడు పోషిస్తాడు. గుహలో ఉన్నవాడు ఏం ప్రార్థన చేస్తాడంటే, నీ చిత్తం కొరకు నేను గుహలో ఉన్నాను ప్రభు అని ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? వాక్యం మీకు అర్థమవుతూ ఉంటే జరిగే విషయం ఏంటి? మీకు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. దేవుని విషయాలు స్పిరిచువల్గా మన దగ్గరికి వచ్చినప్పుడు శరీరంలో బలం పోతుంది, తెలుసా? శరీరంలో బలం పోతుంది. ఎప్పుడైనా కానీ ఇప్పుడు ప్రసంగం చెప్తాం కదా, దేవుని ఆత్మ బలంగా పనిచేసినప్పుడు నీరసం అయిపోతుంది, తెలుసా? సీరియస్లీ, అది జోక్, అది స్పిరిచువల్ థింగ్. బైబిల్లో కూడా ఉంది. ఎవరైతే దేవుని విషయాలను, దేవుని దర్శనాలని, దేవుని విషయాలు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు సచిన వాని వాళ్ళు పడిపోయారు. వాళ్ళు ఒంట్లో ఓపిక లేదు వాళ్ళకి. సీరియస్లీ. ఎందుకనంటే దేవుని పవర్ ముందు మనిషి బలం నిలబడలేదు. మీకు ఇంకొక మాట చెప్పాలనంటే, నువ్వు కడుపు నిండా ఆహారం తినొచ్చి బలవంతుడిగా నువ్వు ఇక్కడికి కూర్చున్నా, దేవుడిని దర్శించినప్పుడు, దేవుని వాక్యం నీలోనికి వచ్చినప్పుడు, నీలో నుండి ఆ ఛానల్ పనిచేసినప్పుడు నీ శరీరంలో బలం అయిపోద్ది. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గుహలో ఉండేవాడు పోషించబడతాడు. మీ అందరికీ నేను చెప్తున్నాను, ఎలా పోషించబడతాడని అంటే సమృద్ధిగా పోషించబడతాడు. హల్లెలూయా. ఇంకా నేను ఎక్కువసేపు కూడా మీకు చెప్పలేను. ఇంకొకటి కూడా నేను చెప్తాను. రాజుల మొదటి గ్రంథం 19:9 చదవనమ్మా. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. చాలు. ఏలియా గారు నిప్పుల మీద కాల్చబడిన అప్పం తిన్నాడు. మొత్తానికి ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అక్కడ వెళ్ళి ఒక గుహలో ఉన్నాడంటే ఏలియా గారు. హల్లెలూయా. అర్థమవుతుందండి? 8వ వాక్యంలో, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఒక గుహలో చేరి బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. మీకు ఇంకొక మాట చెప్పమంటారా? మీ దేవునితో మాట్లాడాలని అనుకుంటున్నారా? అనుకున్నంత ఈజీ కాదు ఇది. ఆశపడినంత ఈజీ కూడా కాదు. ఆశపడినంత ఈజీ కాదు. గుహలో దేవుడు మాట్లాడతాడు నీతో. మీకు దేవుడు దొరుకుతాడు. దేవుడు ఎక్కడ దొరుకుతాడంటే, దయచేసి చెప్తున్నాను, అంటే ఇలా చెప్తున్నాడు అనుకోమాకండి, చర్చిలో దేవుడు దొరకడు మీకు. అంటే చర్చిలో దేవుడు ఉంటాడు. చర్చిలో, ఈ కొటేషన్ బాగుంది, చర్చిలో దేవుడు ఉంటాడు కానీ చర్చిలో దేవుడు దొరకడు. గుహలో దేవుడు దొరుకుతాడు. బాగుంది కదా? స్టేటస్ పెట్టుకోవడానికి బాగుంటుంది. చర్చిలో దేవుడు ఉంటాడు కానీ గుహలో దేవుడు దొరుకుతాడు. గుహలో ఏలియాకి యెహోవా వాక్కు ప్రత్యక్షమై. మీకు ఇంకొక మాట చెప్తున్నాను, ఒక మాట స్ట్రైట్గా చెప్తున్నాను. మీకు వాక్యం మీరు వింటున్నారా లేదా వాక్యం మీకు ప్రత్యక్షమవుతుందా? రెండిటికి చాలా తేడా ఉంది. అవట్లా, మీరు వింటున్నారు అంతే. వాక్యం వినటం వేరు, వాక్యం ప్రత్యక్షమవటం వేరు. రెండిటికి రివర్స్ అది. నిజానికి అబద్ధం ఎంత ఆపోజిట్టో, నిజానికి సత్యం కూడా అంతే ఆపోజిట్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? హల్లెలూయా. ఇప్పుడు మీకు ఇక్కడ వాక్యం మీరు వినొచ్చు. వాక్యం మీకు ఎప్పుడు ప్రత్యక్షమవుద్దో తెలుసా? నేను చెప్పే ప్రత్యక్షత్వంలో నుంచి మీకు ప్రత్యక్షమవుదో, మీకు గుహలో వాక్యం ప్రత్యక్షమవుతుంది. ఎంతమందికి అర్థమైంది? వాక్యం మీరు వినొచ్చు ఇక్కడ, కానీ మీకు వాక్యం ప్రత్యక్షం కాదు. మీకు గుహలోనే వాక్యం ప్రత్యక్షమవుతుంది. అంటే
గుహ అంటే నువ్వు అన్నిటినీ పక్కన పడేసి వేరు చేసుకుని నువ్వు దేవుని కొరకు ఒక సెపరేట్ ఛానల్గా నువ్వు మారినప్పుడు దేవుని వాక్యం నీ దగ్గర రావటం స్టార్ట్ అవుతుంది. అది వచ్చినందుకు దయచేసి చెప్తున్నాను, సంబరపడిపోమాకండి, చంపేస్తుంది అది. నిజం చెప్తున్నాను. వాక్యం బతికిస్తుంది అనుకున్నారా? వాక్యం చంపుద్ది. వాక్యం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు కలిగేది ఎక్సైట్మెంట్ కాదు, కన్విక్షన్ జరుగుద్ది. అది ఎలాగుంటా అంటే అవతల ల్యాక్ కొడితే బాక్సింగ్ రింగ్లో పడిపోతారు చూసారా, అలా పడిపోతారు మీరు వాక్యం దగ్గర. మీకు అర్థమవుతుందా? మీరు పడ్డారా యాకోబులాగా దేవుని గెలిచిన వాళ్ళు అవుతారు మీరు. అది మీరు ఓడిపోవటం కాదు, మీరు గెలవటం. దేవుడి దగ్గర ఓడిపోయినోడు సాతాన్ని గెలుస్తాడు. ఇది సూత్రం. దేవుడి దగ్గర ఓడిపోయినోడు, వాక్యం దగ్గర ఓడిపోయినోడు సాతాన్ని గెలుస్తాడు. ఏమో మీకు ఎక్కువ చెప్పలేను. ఇంకా ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఇదంతా ప్యూర్గా ఆన్లైన్లోకి వెళ్ళంటే ఎంత బాగుండేదో. అంటే రికార్డ్ చేస్తున్నానండి, అప్లోడ్ చేస్తా తర్వాత. నేను అందుకనే మీకు ఏదో చెప్పే ప్రసంగాన్ని నీట్గా ప్రజెంట్ చేయాలి, లేకపోతే బాగా మేకప్లు వేయాలి, బాగా వాక్చాతుర్యంతో చెప్పాలి, లేకపోతే కొంచెం బూస్ట్లు ఇవ్వాలి. ఐ డోంట్ మైండ్. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయి, చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, ఇంకంతే. నాకు ప్రభు, ఎందుకంటే నేను ఇప్పుడు అవతలు లాగ్ ఒకటి కొట్టాడండి, ఫోటో తీసేటప్పుడు స్మైల్ అంటే ఈ పరిస్థితి ఎలాగుంటుంది మీకు అర్థమైందా? బాక్సింగ్ రింగ్లో అవతలోడు కొట్టాడు, కింద పడిపోయాడు. ఇప్పుడు ఫోటోలు తీసేవాడు, వీడియో తీసేవాడు ఏందన్నా కొంచెం స్మైల్ అని అన్నాడు అనుకో, నీకు ఎట్టా కనబడుతున్నారా? నా పరిస్థితి అర్థమవుతుందా నీకు? అలాగే ఇప్పుడు నేను జనాల కోసం దేవుడు నా దగ్గరకు వచ్చే విషయాలని నేను మేకప్ అద్దలే నాటికి. నాకు జనాలకి నచ్చినట్టుగా చెప్పడం అనేది ఎలాగుంటుందంటే స్మైల్ అన్నట్టుగా ఉంటుంది. అది నాకు ఎలాగుంటుందంటే నేనే ఇక్కడ గిలగలాడుతున్నాను, నాకు లేచి మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేసి. నిజం చెప్తున్నాను, మీరు దేవుని సన్నిధిలో ఒకడో డామ్ డిమ్ డస్క్ అని నిలబడతాం కాదు, సచ్చిన వాడిని వెళ్ళి పడిపోతాం మనం. దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు అదే బతికిస్తుంది మనల్ని. మీకు దేవుని విషయాలు అర్థం కావాలి. సో ఎనీహౌ ఈరోజు చాలా విషయాలు మీకు నేను చెప్పాను, గ్రహించండి. మరలా నేను రిపీట్ చేస్తున్నాను. దావీదు అందరికి అందుబాటులో ఉండడు. మీరు అందరికి అందుబాటులో ఉంటా, సరదాగా అందరితో ముచ్చట్లు పెట్టుకుంటా అంటే అలాగని చెప్పి లేనిపోయింది ఫోన్లు మాట్లాడకూడదు, లేకపోతే సరదాగా చుట్టాలను కలవద్దని నేను చెప్పట్లా. స్టిల్ నువ్వు ఫిజికల్గా ఇది కానీ స్పిరిచువల్గా నీ స్పిరిట్ ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి మీకు. అది మీరు ఫిజికల్గా అక్కడ ఉండొచ్చు, కానీ స్పిరిచువల్గా మీకు స్పిరిచువల్ రెల్మ్లో మీరు కనుక ఉండటం మొదలు పెడితే మీరు ఫిజికల్గా ఇక్కడ ఉంటారు, కానీ లోపల కొన్ని విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి, కొన్ని వస్తూ ఉంటాయి మీ దగ్గరికి. అది మీకు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది మీకు చెప్తే అర్థమైంది కాదు. అది థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. మీ కృపలో భద్రపరచండి, సహాయం చేయండి. సంఘము ప్రభువా నాయన గుహలో ఉండే సంఘముగా దీవించండి అయ్యా. మాకు కృప దయచేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. అయ్యా మేము నాయన శత్రువుకి దొరకడం కాదు ప్రభువా, అసలు కనీసం మమ్మల్ని ముట్టుకోవాలని అంటే వాడు ఆలోచించే పరిస్థితికి మమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళండి. ఆకలితో ఉన్న సింహాలు దానియేలును ముట్టుకుంటాకి ఆలోచించి భయపడి దూరంగా ఉన్నాయి. కారణం దానియేలు గుహలో తనను తాను సిద్ధము చేసుకున్న విధానం. ప్రభువా తండ్రి సహాయం చేయండి. హెల్ప్ us టు ప్రిపేర్ లైక్ దట్. మమ్మల్ని నాయన ఏ అపవాది ముట్టుకోవడానికి కూడా వాడుకు అధికారము కానీ భయము కానీ నాయన ఆ యొక్క ఆలోచన కూడా వాడికి లేకుండా భయాన్ని కలుగు చేస్తున్నందుకు వందనాలు. ఆ స్థాయికి మేము ఎదుగునట్లుగా సహాయం చేయండి. ఓ లార్డ్, థ్యాంక్ యూ 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 లార్డ్. కృపలో భద్రపరచండి నాయన. సంఘంలో ఉన్న విశ్వాసులు నాయన బాధల్లో నాయన అలాగే ఎంతసేపు అందులోనే ఉండేవారు. నో ఫాదర్, వాళ్ళు ఆ స్థాయి నుండి మీకు మీ సన్నిధిలో మీకు అవైలబుల్గా ఉండేటువంటి వారిగా వారిని దీవించండి, సహాయం చేయండి, కృపలో భద్రపరచండి, బలపరచండి, బిడ్డలను దీవించండి నాయన. ఈ భారం నాది కాదు, మీది. మీరెంతో విషయాలను నాయన, మీ విషయాలను, మీ రహస్యాలను మీరు బయట పెట్టారు ప్రభువా. ఇది వీళ్ళకి అర్థం చేసుకునే కృపని జ్ఞానాన్ని దయచేయండి.
మీ చిత్తాన్ని వీరి జీవితంలో జరిగించి మహిమ పొందండి. యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు కృప, పరిశుద్ధాత్మ కన్యను సావాసము సన్నిధి కూడిన బిడ్డలకు సకల కోటి పరిశుద్ధులకు సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. మీద లార్డ్ బ్లెస్ యు అబండెంట్లీ. మరలా ఆదివారం ఉదయం 10:30 గంటలకు కలుసుకుందాం. ఆదివారం ఏం చెప్పాలో కూడా ప్రభు నా హృదయంలో పెట్టేశాడు ఆల్రెడీ. గత వారం అంతా కూడా కొన్ని విషయాలు దేవుని దగ్గర నుంచి వస్తూ ఉంటే నేను నేర్చుకుంటా ఉన్నాను. సో ఆదివారం సాయంత్రం కలుద్దాం, ఆదివారం పగలు 10:30 కలుద్దాం. గాడ్ బ్లెస్ యు అబండెంట్లీ.